ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా బావ యూకే నుంచి ఇండియాకి రిటర్న్ అవుతుండు. వీళ్ళ ఫ్యూచర్ కోసమే ఆయన అబ్రాడ్ వెళ్ళడం, ఇప్పుడు ఆ నుంచి వచ్చి మళ్ళా వీళ్ళని చూడడం. ధైర్యం అంటే ఏదో కాదు, నీలో ఉన్న న్యాయమేరా. థ్యాంక్ యూ బేటీ. ఏ సాయం లేకున్నా నీ తోడు ఒంటరిగా. ఈవెన్ ఆదిత్యకి కూడా తెలియదు ఇప్పుడు మేము వాళ్ళ డాడీ దగ్గరికి పోతున్నాం అని చెప్పి, ఆమె బయటికి పోతున్నాం అని చెప్పినాము. ఇటురావే నా గాజు బొమ్మ, నేనే నాన్నా అమ్మా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్, అనదర్ డే అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బావ యూకే నుంచి ఇండియాకి రిటర్న్ అవుతుండు. సో మేము పిక్ చేసుకోవడానికి పోతున్నాము. యాక్చువల్లీ నేను మా అన్న సూర్య బావలో పిక్ చేసుకోవడానికి, కానీ నేను మా బావకు సర్ప్రైజ్ ఇద్దాము, ఎట్లా అంటే ఒక వీడియో మంచిగా క్యాప్చర్ చేసి ఉంటుందని చెప్పి మా అక్కను ఇంకా వాళ్ళను తీసుకొస్తున్నాను. టైం ఇప్పుడు ఎంత అంటే ఫోన్ 12:32 ఇప్పుడు ఎగ్జాక్ట్ టైమ్. ఈ నైట్ తీసుకోవద్దు, ఇప్పుడు మా బావ తిడతాడో లేకపోతే వీళ్ళని చూసి ఎమోషనల్ అవుతాడో తెలియదు. ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళని చాలా పిచ్చి. సో మనం ఆడికి తీసుకుపోయినాక కుట్టి మేమే పోతున్నాం, వీళ్ళకి చూపాం. మా అక్క ఇప్పుడు ప్రపోజ్ చేస్తా అంట మళ్ళీ ఆడికి పోయినాక. అన్ని తీసుకొచ్చేసి ఈవెన్ ఆదిత్యకి కూడా తెలియదు ఇప్పుడు మేము వాళ్ళ డాడీ దగ్గరికి పోతున్నాం అని చెప్పి, ఆమె బయటికి పోతున్నాం అని చెప్పినాము. ఆ మాట బయట నించుంది అక్కడ. మామ్ హైకెల్, హాయ్ హైకెల్ మామా, హైకెల్ అయాన్ష్ హాయ్, బైకెల్ మామా హాయ్ బాయ్. ఇప్పుడు మనం ఆడికి పోయినాక కంటిన్యూ చేద్దాము. లెట్స్ క్యాప్చర్ మా బావ రియాక్షన్ ఎట్లుంటుంది, మా అక్క వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, ఎవరు ఏడిస్తారు అంటే ఇట్లా ఏడుపు వచ్చేస్తాయి కదా. ఫస్ట్ ఎంతగానో తిరుగుతారో అర్థం చేసుకోవాలి, చెప్పకుండా చేయకుండా. అది కూడా ఈ మిడ్ నైట్ మధ్యరాత్రి తీసుకుపోతున్నాము. 1:45కి ఫ్లైట్ ఉంది, ల్యాండింగ్ ఉంది. 1:45 కదా అక్క. ఇప్పుడు ఆడికి పోయినాక ఏమైతే చూద్దాము. అంటిల్ దెన్ ఆడికి పోయినాక కంటిన్యూ చేద్దాం. మనం ఎడికిపోతున్నాం తెలుసా, వీళ్ళని లేపితే ఆ టైంకి వస్తాం అక్క. అరే వీడియో తీసిందా భయ్, అరే మధ్య ఇంకా కనిపిల్కి ఎడిగిపోతున్నాం తెలుసా మామ. దావత్ కా ఏడా దావత్ చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జా. నేను కిడ్నాప్ చేస్తాను మామ. మా ఫ్రెండ్స్ పిల్లాలా. ఎవరు మీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. ఇంకా స్వీటీ, ఇంకా ఇంకా అమ్ములు, ఇంకా చిన్నమ్ములు. నేను మీ ఫ్రెండ్ కాదా? నన్ను కూడా పెద్దలే, మేము కిడ్నాప్ చేస్తాం. కిడ్నాప్ చేసావా? ఎవరిని కిడ్నాప్ చేస్తావు? నిన్ను, సురబాబేన్ మమ్మీ, ఇంకేమో నువ్వు. Guys, finally we are at airport. సో నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద లాంగ్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ ఫాదర్ అండ్ డాటర్ ఈస్ గోయింగ్ టు ఎండ్ టుడే. ఏంటంటే వాళ్ళ డాడీ చూసి ఎట్లా ఫీల్ అవుతారు, ఆదిత్యని అయాన్స్ని చూసి. ఏంటంటే వీళ్ళు చాలా చిన్న కదా, వీళ్ళ ఫ్యూచర్ కోసమే ఆయన అబ్రాడ్ వెళ్ళడం, ఇప్పుడు ఆ నుంచి వచ్చి మళ్ళీ వీళ్ళని చూడడం, వీళ్ళ రియాక్షన్. ధైర్యం అంటే ఏదో కాదు, నీలో ఉన్న న్యాయమేరా. ఆ మెమరీస్ మనం క్యాప్చర్ చేస్తే మనకు ఎప్పుడు చూసుకున్నా చెరిస్ అవుతాం మనం. ఓడిపోదులేరా నీ సంకల్పం. ఫైనల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం, పార్కింగ్ లాంజ్ దగ్గర. అయాన్ష్ బొకే పట్టుకొని వెయిట్ చేస్తుంది వాళ్ళ డాడీ కోసం. చూద్దాం, మనం చూపిస్తాం. అయాన్ష్ హాయ్. కెమెరా సో
సో గాయస్ ఇప్పుడు మా అక్క ఇట్లా ప్రపోజ్ చేయాలని చెప్పి అక్క ఇట్లా ప్రపోజ్ చేయాలి తెలుసు అక్క. అంత సీన్ లేదు, నేను ఎందుకు ప్రపోజ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ బుక్ ఎందుకు తీసుకొచ్చిన వెల్కమింగ్కి వెల్కమింగ్కి బుక్ ఎందుకు అక్క మీరు ప్రపోజ్ చేస్తారని చెప్తున్నా అక్క తీసుకొచ్చి అంత సీన్ లేదు. అది వెల్కమ్ చెప్తుంది వాళ్ళ డాడీకి. ఆదిత్రి వండుకుంది అక్క ఎట్లా అనిపిస్తుంది అక్క అన్న 1 year తర్వాత వస్తుంది ఎక్సైట్ అనిపిస్తుందా లేకపోతే ఏమనిపిస్తుంది చాలా ఎక్సైట్. ఇంకా ఇంకా అంతే, ఇంకేమనిపిస్తుంది అక్క ఏమనిపిస్తుంది. అదేందక్క ఉట్టి ఎక్సైట్మెంట్ ఒకటేనా ఎక్సైట్మెంట్ ఒక్కటే ఉంటుంది, ఇంకేముంటుంది. పైనకే అక్క అక్క అదేందక్క అన్న పైకే పైన ఉండమని చెప్తున్నా చెప్పు డాడీ ఆ? డాడీ తెలుసా నీకు డాడీ దగ్గరికి వచ్చినామా మాట్లాడుకుంటా. డాడీ దగ్గరికి రాలేమన్నా చెప్పు ఇడికి వచ్చినాం ఇదేంది ఇడికి వచ్చినాం మనం స్పెక్స్ పెట్టు డాడీ దగ్గర డాడీ దగ్గరికి వచ్చినామా కాదు నువ్వు కూడా యూకే పోతున్నావు అక్క వచ్చిండాక ఏడి? ఏ, అవునా కనిపిస్తలే అదేంది అదో చేయలేపు అక్క అదే చేయలేపినా అక్క ఆడాక అదో అది ఇందిరా ఇదా అది అది బొమ్మ ఉంది కదా ఏందాక ఇక్కడికి వచ్చి వెయిట్ చేపిస్తున్నాడు ఎందుకు అక్క అట్లా నేను వెయిట్ చేపిస్తుంది, అన్న వెయిట్ చేపిస్తుంది. మొత్తం బొకే ఈకే పట్టుకొని ఉన్నారు. అన్నకి ఏనా? దావత్ ఇస్తురా లేదా మళ్ళీ అన్న వస్తుంది కదా అన్ని ఇస్తాడు రావద్దు. మీరు ఇవ్వాలి అన్న ఎందుకు ఇస్తారు బావ కాబట్టి మీరు ఇవ్వాలా అక్కన బావని అడగాం అక్కని అడుగుతాం మేము అంత సీరియస్ మా ఊర్లో అట్లనే నేర్పించారు అక్కని అడగాల బావని అడగద్దు అని గాయస్ ఇంకొక హాఫ్ అన్ అవర్ పడతా అంట ఇప్పుడే కాల్ చేసిన సో అప్పటి వరకు మా ఫోటో సెషన్ అవుతుంది కదా అయ్యా ఏమైంది ఊరికి రాగలిగే భయపడుతుంది. సో గాయస్ ఇమిగ్రేషన్కి ఇంకా టైం పడదా అంట నేను ఆదిత్రి వీడియో తీద్దామని వచ్చినాం తీద్దాం అమ్మమ్మ అగో ముఖం వెలిగిపోతుంది డాడీ వచ్చిందంటే డాడీ రాగానే ఏం చెప్తామమ్మా నువ్వు షీఈ్ సూపర్ ఎక్సైటెడ్ Two hours later. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట అమ్మ డాడీ నాకు వెళ్తాను అలా థ్యాంక్ యూ బేటీ ఏ సాయం లేకున్నా నీ తోడు ఒంటరిగా థ్యాంక్ యూ బేటీ థ్యాంక్ యూ సో మచ్ కన్యా అండ్ అదిత్రి I'm really happy with this really wonderful after 15 months I've been waited for flights like it's been like four flights has been cancelled now finally I got into this I'm really happy finally see my families all Shiva Shuri come here she's my wife
అక్క ఎట్లా అనిపిస్తుంది అక్క అన్న నువ్వు చూసినాక అక్క ప్రపోజ్ చేస్తా అన్నారు కదా అక్క అన్నకి అది ఇచ్చి అందుకే బొకే తీసుకొచ్చినావు కదా అక్క. ఇడుకా నా బేటా మై లవ్లీ కన్యా కన్యా అక్క ప్రపోజ్ చేస్తా అన్నారు కదా అక్క అది ఇచ్చి అదిత్రి బేటీ నా బంగారం అమ్మ నేను హ్యాపీయా డాడీ మమ్మ. మమ్మ హ్యాపీయా आता बघ आपण ऐकत आहे बर्थडे गिफ्ट कोणतं तुम्ही हां ఏం కొడుతు బేటీ సాగే చలములాగేనే వెనకే మనని చూసేనే ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్న అమ్మా వెల్కమ్ డాడీ థ్యాంక్ యూ బేటీ భూమికి జానడు పూలో కబీరుడు చూపులకు మామూలుడు మునగాడు గైస్ రేపటి నుంచి లాకా ఏం లేదు కాకపోతే టైం మెయింటైన్ చేయాలంటే టైమా ఏ టైము 8 అదే లాస్ట్ 10 9 చూసారు కదా సో ఐ హోప్ యూ చెరిస్ట్ ఎవ్రీ మూమెంట్ లైక్ ఒక ఫాదర్ బాండ్ బిట్వీన్ ఫాదర్ డాటర్ అండ్ సన్ ఆ లాంగ్ డిస్టెన్స్ when it comes to an end ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది కదా సో